శోభన్ బాబు చిత్ర విశేషాలు. మూగప్రేమ. హీమాన్ శోభన్ బాబు, కళాభినేత్రి వాణిశ్రీ మరియు విజయలలిత ప్రధాన తారాగణంగా నిర్మించబడిన మూగప్రేమ చిత్రం మార్చి 6, 1971 నాడు విడుదలై విజయవంతమైనది. తానే రచించిన కథతో కె. బాలచందర్ దర్శకత్వం వహించి 1968లో విడుదలైన తామరై నెంజం అనే తమిళ చిత్రం ఆధారంగా తెలుగులో నిర్మించబడిన చిత్రం మూగప్రేమ. తమిళంలో జెమిని గణేశన్ పోషించిన హీరో పాత్రను తెలుగులో శోభన్ బాబు పోషించగా, బి. సరోజాదేవి పోషించిన మెయిన్ హీరోయిన్ పాత్రను తెలుగులో వాణిశ్రీ పోషించారు. తమిళంలో రెండవ హీరోయిన్ పాత్రను వాణిశ్రీ పోషించగా, తెలుగులో ఆ పాత్రను విజయలలిత పోషించారు. మూగప్రేమ చిత్రకథనే స్వల్ప మార్పులతో 1993లో అల్లరి ప్రియుడు అనే పేరుతో రూపొందించారు. మూగప్రేమ చిత్రమును తొలుత డిసెంబర్ 11, 1970 నాడు విడుదల చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడి చివరకు మార్చి 6, 1971 నాడు విడుదలైనది. మూగప్రేమ చిత్రానికి జి. రామినీడు దర్శకత్వం వహించగా, సహకార దర్శకుడిగా నటవిరాట్ రావుగోపాలరావు పనిచేయడం విశేషం. తెలుగు సినీ సంగీత ప్రపంచాన్ని దాదాపు 2 దశాబ్దాలు శాసించిన సంగీత దర్శకుడు చక్రవర్తి సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం హీమాన్ నటించిన మూగప్రేమ. మూగప్రేమ చిత్రం గుంటూరు లిబర్టీలో 54 రోజులు ప్రదర్శింపబడినది. విజయవాడలో శేష్మహల్లో 34 రోజులు, షిఫ్ట్ మీద 50 రోజులు ప్రదర్శింపబడినది. నటభూషణ శోభన్ బాబు గారి అభిమానులకు విజ్ఞప్తి: మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మంది శోభన్ బాబు గారి అభిమానులకు ఈ వీడియోలు చేరేలా చేయండి. ధన్యవాదములు.